అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అలాగే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కొంత సీరియస్గా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. ఈ మధ్య కాలంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గురించి, వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి గురించి, ఇంకో అన్న ఉంటాడు, వీళ్ళ నలుగురు వ్యవహారంలో కొంత చాలా మంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఇక మా బ్రదర్ ముఖ్యమంత్రి కదా, నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఏం చేస్తే కూడా వ్యవహారం కొనసాగుతుంది, ఇక నేను చేసిందే ఆట, నేను వాడిందే పాట అన్నట్టు తిరుపతి రెడ్డి వ్యవహారం కనబడుతున్న తర్వాత కొండల రెడ్డి మొత్తం ఇక మా అన్నయ్య ముఖ్యమంత్రి కదా, నేను ఏం చేసినా నడుస్తుంది, ఇక నేను ఎక్కడ రైట్ అంటే అక్కడ రైట్, ఎక్కడ రాంగ్ అంటే అక్కడ రాంగు, ఇక నా ఇష్టం అన్నట్టుగా కొండల రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేది కొంత కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. కాంగ్రెస్ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత సీనియర్ నేతలు అలాగే సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశాల పట్ల మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ పైన కొంత సీరియస్గా ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం. ఎందుకు సీరియస్గా ఉన్నారు, సీరియస్ ఉండాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన హైడ్రాని తెరపైకి తీసుకొచ్చింది. హైడ్రాని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు, దాదాపు దుర్గం చెరువు ఉన్నది కదా, దుర్గం చెరువు దగ్గర తిరుపతి రెడ్డి వాళ్ళ ఇల్లు కూడా FTL బఫర్ జోన్ లో ఉంటది. అయితే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూల్ చేయడానికి రెడీగా ఉన్నది హైడ్రా అని చెప్పి దాదాపు 30 days టైం ఇచ్చారు. 30 రోజుల సమయం ఇస్తున్నాం, మీరు బఫర్ జోన్ లో FTL లో మీ ఇల్లు ఉన్నది, కావాలంటే 30 రోజుల వ్యవధిలో మీరే కూల్ చేయండి, లేకపోతే 30 రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో మీరు సామాన్లు గీమాలు అన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోండి, 30 రోజుల తర్వాత వచ్చి మేము మీ ఇల్లుని కూల్చేస్తామని చెప్పి తిరుపతి రెడ్డి ఇల్లుతో సహా దాదాపు ఒక 125 నుండి 150 ఇల్లులకు అన్ని కూడా మొత్తం ఏది ఒక పోస్టర్ పెట్టిపోయినారు, త్వరలో మేము కూల్చేస్తామని చెప్పి ఒక బ్యానర్ పెట్టిపోయినారు. మొత్తం అన్ని ఇల్లులకు 150 ఇల్లులకు ఒక బ్యానర్ ఇట్లా పెడతారు కదా, పోస్టర్ అతికిచ్చి పోయినారు, అన్ని ఇల్లు కూల్చేస్తాం, ఇమీడియట్లీ మీరు ఖాళీ చేయమని చెప్పిపోయిరు. ఒకవేళ మీరు ఇల్లు 30 రోజుల వ్యవధిలోనే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిన తర్వాత మేమే వచ్చి ఇల్లులు కూల్చేస్తాం, లేకపోతే మీరే ఇల్లు ఖాళీ చేసుకొని మీరే ఇల్లులు కూల్చుకోండి అని చెప్పి హైడ్రా చెప్పిపోయింది. అప్పుడు తిరుపతి రెడ్డి ఏం చేసింది తెలుసా, నా ఇల్లు నిజంగానే FTL లో బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయండి, పెద్ద ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా సహకరిస్తా, నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉంటా, నా ఇల్లు కూల్చేయమని చెప్పి తిరుపతి రెడ్డి చెప్పిండు. అయితే తిరుపతి రెడ్డి ఎప్పుడైతే ఈ వ్యాఖ్యాన్ని ఇచ్చిండో 30 రోజులు వెయిట్ చేసిరు. 30 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా దుర్గం చెరువు దగ్గర FTL బఫర్ జోన్ లో ఉంది కాబట్టి కూల్చేస్తారేమో అని చెప్పి చాలా మంది వెయిట్ చేసిరు. కానీ సీన్ కట్ చేస్తే 30 రోజుల తర్వాత తిరుపతి రెడ్డి కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చిండు. కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చి నా ఇల్లుని కూల్చొద్దు అని చెప్పి ఒక ఆర్డర్ పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇదే హైడ్రా చాలా మందికి, అంటే బయట ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా మంది, ఒక హాస్పిటల్ ఉంటుంది అమీన్పూర్ దగ్గర, ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఆ హాస్పిటల్ని హైడ్రా కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసింది. చాలా మంది ప్రజలు స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు, మా ఇల్లు కూల్చేయొద్దని చెప్పి హైకోర్టు నుండి స్టే ఆర్డర్లు తీసుకొచ్చినా కూడా చాలా ఇల్లులను కూల్చేసినారు. మరి స్టే ఆర్డర్ ఉన్నటువంటి ఇల్లులను కూడా హైడ్రా కూల్చేసినప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కూల్చేయాలి కదా. తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. కేవలం ఒక్క తిరుపతి రెడ్డి ఇల్లు వల్ల 150 ఇల్లులు కూల్చేయాలి తెలుసా. ఏది దుర్గం చెరువుకు సంబంధించిన వ్యవహారంలో 150 ఇల్లులకు వీళ్ళు మొత్తం డిమానియేషన్ చేస్తామని చెప్పి పోస్టర్లు అతికించిపోయి 30 రోజుల టైం ఇస్తే 30 రోజుల తర్వాత తిరుపతి రెడ్డి తెలివితోటి ఆయన కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. తిరుపతి రెడ్డి ఒక్క ఇల్లు వల్ల దాదాపు 150 ఇల్లుల జోలికి పోలే, అసలు ఆ 150 ఇల్లులను కూడా చూడలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే మీరు చూడండి కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత వచ్చిందో. చాలా మంది జనాలు అంటున్నారు, మరి మీ అన్న సొంత తిరుపతి రెడ్డి ఇల్లే FTL బఫర్ జోన్ లో ఉంటే ఎందుకు కూల్చలేదు నువ్వు, మా పేదవాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నావు, మా పేదవాళ్ళ ఇల్లులు ఎందుకు కూల్చేస్తున్నాం, అప్పో సొప్పో చేసి మేము ఇల్లు కట్టుకున్నాము, 30 లక్షలు 40 లక్షలు పెట్టి మేము ఇది లోన్లు తీసుకొచ్చి మరి ఇల్లులు కట్టుకున్నాము, వడ్డీలు కట్టాలి, దానికి లోన్లు చెల్లించాలి, మేము EMI కట్టుకోవాలి, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, మీ సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు జోలికి నువ్వు ఎందుకు పోలే అంటే, మీ అన్న కదా, ఇక మా అన్న సేఫ్ జోన్లో ఉండాలి, మా అన్న ఇబ్బంది పడొద్దని చెప్పి మీ అన్నతో పాటు దాదాపు ఇంకా 149 ఇల్లులు నువ్వు ఎందుకు కూల్చేయలే, మీ అన్న జోలికి పోవడానికి గల కారణం ఏంది, ఎందుకు పోలేకపోయినావు, మీ అన్నతో భయపడ్డావా అంటే, మీ అన్నకు ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా. మా ఇల్లులు అయితే FTL బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా వచ్చి టకాటగా కూల్చేస్తావు, మరి మీ అన్నకు 30 రోజుల టైం ఎందుకు ఇచ్చినావు, మాకెందుకు 30 రోజుల టైం ఇవ్వలేదని చెప్పి చాలా మంది హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా మారేది. మీరు ఒక్క విషయం ఆలోచన చేయండి, మస్తు చెప్తాను, మీకు ఒక విషయం చెప్తావు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పైన
ఒక విషయం చెప్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నట్టే. రేవంత్ రెడ్డి సపరేటు, కాంగ్రెస్ ప్రభుత్వం సపరేట్ అనేది కాదు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాసు ముఖ్యమంత్రి, ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రాజు ఇప్పుడు రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డే కదా పెద్ద కుర్చీలో కూర్చున్నది రేవంత్ రెడ్డి, ఒక రాజు స్థానంలో ఉన్నది రేవంత్ రెడ్డి సారే కదా. అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తిట్టినట్టే ప్రజలు. అయితే ఈ హైడ్రా చేయబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. చాలా మంది హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులకు కేసీఆర్ కట్టించినటువంటి అగ్గిపెట్టె లాంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి పైన మరల పడుతున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శిస్తున్నారు హైడ్రా బాధితులు అంటే, మాకు 30 లక్షలు 40 లక్షలు పెట్టి మంచి మంచి ఇల్లులు కట్టుకుంటే ఆ ఇల్లులు కూల్చేసి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లో ఈ అగ్గిపెట్టె రూమ్లో మాకు రూమ్లు ఇచ్చిర్రు. అంటే మేము అంత మంచి ఇల్లులు కట్టుకుంటే సరే, ఈ డబుల్ బెడ్రూమ్లో ఎట్లనో అట్లా మాకు ఇల్లు అయితే చూపించారు, కానీ మరి 30-40 లక్షలు పెట్టి లోన్లు తీసుకున్నాం కదా, మరి ఈ లోన్లకి ఈఎంఐ ఎవరు కడతారు? రేవంత్ రెడ్డి కడతారా? మేమే కదా కట్టుకోవాల్సింది. మరి మా బాధ ఎవరికి చెప్పాలని చెప్పి చాలా మంది రైతులు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేద కుటుంబానికి సంబంధించినటువంటి హైడ్రా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రైతు కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు చూడండి, పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులైనా హైదరాబాద్లో చాలా మంది రూమ్ కిరాయి తీసుకుని ఉంటారు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల రూమ్లో కిరాయి తీసుకుని ఉంటారు. వాళ్ళకు ఆలోచన ఏమొస్తుందంటే సప్పో చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు తీసుకొచ్చి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కళ ఉంటుంది, హైదరాబాద్లో కట్టుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా. అట్లా వాళ్ళు ఎట్లా అట్లా కట్టుకున్నారు. దానికి కరెంట్ బిల్లు ఉన్నది, ఇంటి పన్ను ఉన్నది, నల్ల పన్ను ఉన్నది, ఆ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని బిల్లులు ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఉన్నటువంటి ఇల్లులను కూడా కూల్చేసినారు. మరి తిరుపతి రెడ్డి ఇల్లు జోలికి ఎందుకు పోలే? తిరుపతి రెడ్డి అంటే మీకు ఇంతకుముందు చూపించిన కదా, తిరుపతి రెడ్డి సారు గీనే. తిరుపతి రెడ్డి అంటే గీనే, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య. ఈయన ఇల్లు జోలికి పోలే. ఈయన ఇల్లు జోలికి ఎందుకు పోలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ వర్గాలలో నడుస్తున్నటువంటి చర్చ ఇదే. కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా మంది సీరియస్గా ఉన్నారట. తిరుపతి రెడ్డిని రేవంత్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడు, తిరుపతి రెడ్డి ఏది చేస్తే అది రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డా రేవంత్ రెడ్డా? అసలు ఏందన్నట్టు? గతంలో కేసీఆర్ కుటుంబాన్నేమో కేసీఆర్ కుటుంబ పాలన అని అనేటోళ్ళు కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అని చెప్పాలనా? అప్పుడు కల్వకుంట్ల కుటుంబ పాలన అనేటోళ్ళు కదా, ఇప్పుడు అనమూల కుటుంబ పాలన అని చెప్పాలనా? ఏం చెప్పాలి? ఆఖరికి తిరుపతి రెడ్డి మొన్న మీకు ఒక మంచి లాజిక్ పాయింట్ చెప్తా. మొన్న లగచర్లలో కలెక్టర్ పైన రైతులు దాడి చేసినారు. సో ఆ దాడి చేసినటువంటి అంశాన్ని అందరూ ఖండిస్తారు. రైతులు అట్లా చేయడం అనేది పద్ధతి కాదు, సామరస్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్నతాధికారి పైన దాడులు చేయడం అనేది పద్ధతి కాదు కదా. సో ఈ విషయంలో కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే లగచర్లలో దాడి జరిగినప్పుడు చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మాలాంటి వ్యక్తులు, మీరు ప్రశ్నించేటటువంటి వ్యక్తులు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ఆ రైతుల దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది కార్లు కట్టుకొని పోతున్నారు. ఈ రోజు కూడా ఈటల రాజేందర్ను, డీకే అరుణను, కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను అడ్డుకుంటున్నారు. లగచర్ల పోదామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రతిపక్ష పార్టీ నేతలు లగచర్ల పోదామంటేనేమో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ముంగట ఒక బుగ్గకారు ఎస్కాట్ ఇచ్చి, వెనకాల ఒక ఎస్కాట్ ఇచ్చి తిరుపతి రెడ్డిని లగచర్ల తీసుకోబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు మంత్రులు కదా, వీళ్ళు లేకపోతే ఏమంటారు, వీళ్ళు ఎక్స్ మినిస్టర్స్ కదా వీళ్ళు. ఎవరు? కేటీఆర్, లేకపోతే చాలా మంది సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులు కదా, ప్రజెంట్ వీళ్ళు ఎమ్మెల్యేలు కదా, వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కదా. వీళ్ళు లగచర్ల పోతే వీళ్ళని అడ్డుకుంటున్నారు. ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక జెడ్పీ చైర్పర్సన్ కాదు, ఒక ఎంపీపీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఓ సర్పంచ్ కాదు. ఎవరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి అసలు ఆయన ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఆయనకేమో మొత్తం ప్రోటోకాల్ వెహికల్స్ ఇచ్చి ఆయన లగచర్లకి తీసుకుపోతున్నారు. ఇంకా ఆయన అక్కడికి పోయి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని చేసినా కూడా భూములు లాక్కున్నాడే, వేరే ఆప్షనే లేదు. ఖచ్చితంగా లాక్కుంటాం, మీరు ఏమన్నా చేసుకోర్రి, మీ భర్తలు లోపడి పోతే బయటికి రారు, ఈ భూములన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండు. ఎవరు? తిరుపతి రెడ్డి. అంటే అసలు తిరుపతి రెడ్డికి ఇంత ధైర్యం ఎన్ని నుండి వచ్చింది? తిరుపతి రెడ్డి ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? తిరుపతి రెడ్డి వెనుక ఉన్నటువంటి బలం ఏంది? సరే, తిరుపతి రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కొడంగల్కి ఇన్ఛార్జ్ ఇచ్చిండే, కానీ ఇన్ఛార్జ్ లెక్కనే ఉండాలి కదా. ఇన్ఛార్జు ఏకంగా మొత్తం రాజ్యమంతా నాదే అన్నట్టు ఉండొద్దు కదా. రేవంత్ రెడ్డి కదా ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి కదా. ఎమ్మెల్యే కింద చైర్మన్ అని అడిగితే చైర్మన్కి ఎవరు ఓటేసినటువంటి దాఖలాలు లేవు కదా. కొడంగల్ ప్రజలు ఎవరు కోటేసిరు? రేవంత్ రెడ్డి కోటేసిరా, తిరుపతి రెడ్డి కోటేసిరా? మరి ఇప్పుడు ఎవరు మాట వినాలి? కొడంగల్ ప్రజలు, లగిచెర్ల గ్రామస్తులు ఎవరు మాట వినాలి? రేవంత్ రెడ్డి మాట వినాలన్నా, తిరుపతి రెడ్డి మాట వినాలన్నా? ఎవరు మాట వినాలి? ఎంపీ, ఒక ఎంపీ కదా, డీకేఆర్ ఉన్న ఎంపీ కదా,
ఈటల రాజేంద్ర ఎంపీ కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ కదా, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి కదా. వీళ్ళు లగచర్లకు పోతే వీళ్ళను అడ్డుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా భారతీయ జనతా పార్టీ. వీళ్ళు పోతే వీళ్ళని లగచర్ల దగ్గరనే గేట్లేసి మరి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి వ్యక్తి ఎవరు, తిరుపతి రెడ్డి, ఆయనకేమో ప్రోటోకాల్స్ వెహికల్స్ ఇచ్చి లగచర్ల తీసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫీల్ గారా? మస్తు మంది ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ పాలన పైన, అంటే కుటుంబ పాలన అంటే వీళ్ళకి సంబంధించిన వ్యవహారం మీరు చూస్తున్నారు కదా, వీళ్ళ కుటుంబం ఇన్వాల్వ్మెంట్, వీళ్ళ బ్రదర్స్ ఈ ఇన్వాల్వ్మెంట్ పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తున్నారు అనేది కొంత నడుస్తున్న చర్చ. రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ చేసినట్టే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏదో ఫార్మా కంపెనీ అని చెప్పి అక్కడ లగచర్లలో కూడా వాళ్ళ బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యిండు. కొండలరెడ్డి కూడా వేరే వేరే వ్యవహారాలలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. వీళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ అని ఇంకోటి అని చెప్పి వీళ్ళంతా ఆగమాగం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి సారే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వ్యవహారం ఆయన చూసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు గాడిద పని గాడిద, గుర్రం పని గుర్రం చేసుకుంటారు కదా. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా. వేరేటోళ్ళు వచ్చి ఇన్వాల్వ్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉండదు కదా. జనరల్గా ఒక సామెత ఉంటుంది అంటున్నా, ఒక సామెత అయితే ఇట్లుంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు పాలు పోసేటోని పని పాలు పోసేటోడు చేసుకుంటారు, పాలు పితికేతోని పని పాలు పితికేతోడు చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా. నేను వార్తలు చదువుతాను, నా పని నేను చేసుకుంటా. ఎడిటర్ చేసేటటువంటి పని అయితే నేను చేయలేను కదా. కెమెరా తీసేటోని పని అయితే నేను చేయలేను కదా. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రేవంత్ రెడ్డి సార్ ప్లేస్ లో మా బ్రదరే కదా, మేము ఉన్నాం కదా అని చెప్పి ఇన్వాల్వ్మెంట్ అయితే కరెక్ట్ కాదు కదా. మస్తు మంది సీనియర్ లీడర్లు ఇబ్బంది పడుతున్నారట అసలు ఏంది ఇదని చెప్పి. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు కంప్లైంట్ ఇస్తారు. ఏంది సార్ ఈ వ్యవహారము, మేము పోతే పోనీయరు. అక్కడేమో కొడంగల్లో ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ఏమో ఎస్కాట్ ఇచ్చి పోలీసులు తీసుకుపోతా ఉన్నారు. ఎక్కడ కథ ఇది పద్ధతేనా, ఈ వ్యవహారం మంచిదేనా అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇస్తున్నారట. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రతిపక్షము అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఫ్రెండ్షిప్ లెక్క ఉంటారు. ఇప్పుడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా రాజకీయ నాయకులు ఒకటే. ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నప్పుడు ఓ మాట వరుసకు ఓ మాట మాట్లాడతారు. అదేందయ్యా మీ కాంగ్రెస్లో గింతాగం ఉన్నది, డైరెక్ట్ తిరుపతి రెడ్డి ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి పోలీసులు ఎస్కాట్ ఇచ్చి తీసుకోవతున్నారు. కేంద్ర మంత్రులు వస్తే కేంద్ర మంత్రులను అసలు లగచర్లకు పోనిస్తలేరు. ఎక్కడ అరాచకం ఇది గింత ఘోరంగా ఉంటుందా, మీ పార్టీ గింత దారుణంగా ఉంది అని చెప్పి ఎవరైనా మాట్లాడినప్పుడు వీళ్ళు పోయి ఎమ్మెల్యేలు పోయి మంత్రులతో చెప్తారు కదా, సార్ ఇట్లా మాట్లాడుకుంటున్నారు, గింత ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఆఖరికి రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ అన్నయ్య కూడా అంత ఆగమాగం చేస్తున్నాడు. ప్రోటోకాల్ వ్యవహారము, ఆయన ఇల్లు కూల్చేయాల్సింది హైడ్రా, ఆయన ఇల్లును కూడా కాపాడినారు. ఆయన ఇల్లు కూడా సేఫ్ జోన్లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆయన లగచర్లలో అంత ఆగమాగం చేస్తున్నాడట. లగచర్లలో మొత్తం తిరుపతి రెడ్డి హవా నడుస్తుందట. ఇక్కడ కథ ఇదని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మంత్రులకు కంప్లైంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, అన్న ఏందే మీ దాంట్లో ఇట్లున్నది పద్ధతి, మీ దాంట్లో మంత్రులకు అలో ఉండదు, ఏమలో ఉండదు, ముఖ్యమంత్రి కంటే ఎక్కువైపోయిండు తిరుపతి రెడ్డి. మా దాంట్లో ఏమో కేసీఆర్ పాలన అని చెప్పారు కదా, మరి మీ దాంట్లో ఏం పాలన అని చెప్పాలి? రేవంత్ రెడ్డి పాలన అని చెప్పాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అని చెప్పాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళ పాలన అన్నల పాలన అని చెప్పాలనా, ఏంది పద్ధతి అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ మంత్రులతో డిస్కస్ చేస్తున్నారు అనేది నడుస్తున్న చర్చ. అయితే కాంగ్రెస్ మంత్రులు కొంతమంది సీనియర్ లీడర్లు ఒక్కొక్కరు 35 ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 35 ఇయర్స్ ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు. చాలా మంది ఉన్నారు సీనియర్. బట్టన్న సీనియర్ లీడర్, ఆయన బట్టి విక్రమార్క చాలా సీనియర్ లీడర్ కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చాలా సీనియర్ లీడర్ కదా. పెద్ద పెద్ద వ్యక్తులు వీళ్ళంతా, రాజకీయాలలో పండితులు వీళ్ళంతా, రాజకీయాలలో స్టార్ వర్డ్స్, ద గ్రేట్ స్టార్ వర్డ్స్ వీళ్ళంతా, గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళు. రాజకీయాలలో వీళ్ళు ఓడిపోయినటువంటి చరిత్రలు లేవు, గెలిచినటువంటి చరిత్రలు ఎక్కువ ఉంటాయి. బట్టి విక్రమార్కది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. వీళ్ళు ద గ్రేట్ స్టార్ వర్డ్స్ వీళ్ళు. నిజంగా 18 సంవత్సరాలు వి హనుమంతరావు 18 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాడు. 18 ఇయర్స్. గొప్ప వ్యక్తి కదా. చాలా మంది రాజకీయానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప సీనియర్ లీడర్లు ఉన్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యి పాలిటిక్స్లో ఆగమనం చేస్తే ఎవరు ఊకుంటారు? ఎవరైనా ఊకుంటారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయితే ఎంత పెద్ద చర్చ నడుస్తుంది. బట్టి విక్రమార్క వాళ్ళ భార్య ఏదో ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందని, ఏదో డబ్బులు కలెక్ట్ చేస్తుందని చెప్పి చర్చ నడిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతున్నది. ఇది పెద్ద ఇష్యూనే కదా. మరి అలాంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ బ్రదర్స్ బయటకు వచ్చి పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎంత పెద్ద ఇష్యూ ఉంటుంది.
మళ్ళీ కేసీఆర్ కుటుంబ పాలన అన్నప్పుడే రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనేటటువంటి పేరు వస్తుంది కదా. కాబట్టి ఇటువంటి పేరు రావద్దు, ఇలాంటి కీలకమైనటువంటి సంఘటనలు జరగొద్దు, ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి, పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు. నిజంగానే తిరుపతి రెడ్డి పాలిటిక్స్లోకి రావాలంటే ఆయన దేనికైనా పోటీ చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కంటే అఫీషియల్గా అప్పుకోవాలి, లేకపోతే ఇంకోటి ఆయన మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పొలిటీషియన్ లెక్కన ఉండాలి. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఏదైనా మీటింగ్లకు అటెండ్ కావాలి, లేకపోతే దేనికైనా పోటీ చేసి ఓడిపోవడో గెలుచుడో ఏదో ఒకటి జరగాలి. ఏది లేకుండా డైరెక్ట్ నాకు ప్రోటోకాల్ వెహికల్ ఉంటుంది, నేను పోతా, నాకు ఒక గన్మెన్ ఇస్తారంటే ఎట్లా? కాదు కదా. సో చాలా మంది సీనియర్ లీడర్లు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తిరుపతి రెడ్డి వ్యవహార శైలి పైన కొంత సీరియస్గా ఉన్నారు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కాంగ్రెస్లో మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ మాత్రం నడుస్తున్నటువంటి పరిస్థితి.